కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఈవిడేం మాట్లాడుతుందంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి లోబడిపోయాడు, తర్వాత రాష్ట్ర ప్రజలని కాపు ప్రజలని గాలికి వదిలేశారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని నోటికి ఏదొస్తే పిచ్చ పిచ్చగా మాట్లాడుతుంది. నాకు ఒకటి అర్థం కాదు, నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు ఎక్కడో జబర్దస్త్ షోలోనో లేకపోతే ఢీ షోలోనో డాన్స్లు వేసుకుంటూ ఉన్నావు. అప్పుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వే సమాధానం చెప్పలేదే. ఇప్పుడు నీకు సమాధానం చెప్పాలా? ఎక్కడో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కరెంటు లేకపోయినా రోడ్లు లేకపోయినా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అందరికీ కరెంట్లు, రోడ్లు సదుపాయాలు, వాటర్ సదుపాయాలు కూడా అందించారు. కళ్ళేమన్నా కాకులు ఎత్తుకోపోయాయి? నీకు కనిపించట్లేదా? నోటికి ఏదోసేది వాగడమేనా? అంటే నేను చెప్పే మాటలు నమ్మేస్తారులే, జనాలు ఎర్రోళ్ళు అనుకుంటున్నట్టున్నావు. బ్రహ్మాండంగా తెలుసు. మళ్ళీ ప్యాకేజ్ ఇస్తారు అంటున్నావేంటి? నిజాయితీ పరులు నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. మీ జగన్ ఎన్నో స్థానంలో ఉన్నారు ఒకసారి చూసుకో. నువ్వే స్థానంలో ఒకసారి చూసుకో. ఆడదాం ఆంధ్రాలో 100 కోట్లు వెనకాతలు వేసుకొని బెంజుల కార్లు, BMW కార్లు తిరుగుతూ ఆ ప్రజల్ని గాలికి వదిలేసి నగర ప్రజలని ఈ రోజు నువ్వు షోలు చేస్తూ విచ్చలవిడిగా హిహి నవ్వుతూ నువ్వు కూడా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గురించి సిగ్గుగా అనిపించట్లేదు కొంచెం కూడా నీకు? అమ్మ ఎన్నిసార్లు చెప్పినా బురదలో పంది బ్రతుకుతుంది, బయట నువ్వు బ్రతికి మాట్లాడుతున్నావు. ఈ సిగ్గు కూడా అనిపించట్లేదు కొంచెం కూడా? అసలు మనం ఏం మాట్లాడుతున్నాము? ఎంత హుందాతనంగా పక్క రాష్ట్రాలు ఎంత రాజకీయం చేస్తున్నారు, మనం ఉన్నాం ఎందుకు? ఆ నోటికి చెమ్మా. అసలు నువ్వు మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలంటేనే చిరాకేస్తుంది, అసహ్యం అనిపిస్తుంది. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే అమ్మ జీవితం అన్నట్టు అనిపిస్తుంది. సో రోజా గారు, ఇప్పటికైనా మీరు మారండి. ప్రజలకు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నావో, రాష్ట్ర ప్రజలు ఏం చేయాలనుకుంటున్నావో నాకు అసలు ఏం అర్థం కావట్లేదే. మరి నీకు తెలిసిన నాలెడ్జి ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఏం చేసావో, మీరందరూ అసలు ప్రజల యోగక్షేమాలు చూద్దాము, ప్రజల కోసం పాటుపడదాము అనే జిజ్ఞాస ఒక్కరికి కూడా లేదమ్మా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డికి లేదు, నీకైతే అంతకన్నా లేదు. పదవి మీద ఉన్న వ్యామోహము మీ ప్రజల మధ్య లేనే లేదు. అసలు ఏమి బ్రతుకులో, అసలు ఏమి రాజకీయాలు చేస్తారో నాకు అర్థం కాదు. ఎంతసేపటికి రాజకీయాల్లోకి వస్తే 100 కోట్లు వెనకాతలు వేసుకోవాలని ఒక ఇది తప్పితే రెండో ఇది కూడా లేదు. నువ్వు ప్యాకేజ్ ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావు. నిజాయితీ పరులు 2వ స్థానంలో ఉన్నారమ్మా, ఒకసారి తెలుసుకో. ఒకసారి గూగుల్లో అడుగు చెప్తుంది. నువ్వు కూడా ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నావు. ప్యాకేజ్ తీసుకుని నువ్వు మీ అన్న దగ్గర నుంచి, మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నది నువ్వు. ఒకసారి చూసుకో, నీ వెనకాతలు నువ్వు ఏంటనేది చూసుకొని అప్పుడు మాట్లాడు. సేపటికి హలో అండి, అందరికీ నమస్కారం. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నిన్న ప్రెస్ ముందుకు వచ్చేసారనమాట. వచ్చేసి బోడి వాళ్ళేంటి ఇచ్చేది, మేమీలేమా అన్నట్టు మాట్లాడుతున్నారనమాట. అంతకిచ్చే పని అయితే ఇవ్వరాదా? మళ్ళీ ఎందుకు? మళ్ళీ నాకు గెలిపించండి, నేను వచ్చిన తర్వాత ఇస్తానంటున్నావా? ఇప్పుడు ఇరాదా? ఏదో అంటారు కదా, తల్లికి అన్నం పెట్టినాడు పెన్నమ్మ గాజులు చేపిస్తానాడంట. అట్టుందా నువ్వు చెప్పే మాటల? నిజంగా నాకు చాలా నవ్వు వచ్చిల్లా నిన్న నువ్వు మాట్లాడిన మాటలకే. గతం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ LG పాలిమర్ కేసులో ప్రతి ఒక్కరికి 1 కోటి రూపాయలు ఇస్తా అన్నారా? ఎట్టబోయారు మీరా? మళ్ళీ ఇప్పుడు వచ్చారు మళ్ళీ ప్రశ్న మీదకే నేను ఇస్తానని గెలిపించండి అని చెప్పేసి. మీ ఇంట్లో వాళ్ళని చంపి శవరాజకీయం చేస్తారని తెలుసుగానే ఇట్లా చనిపోయిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా శవరాజకీయం చేస్తారని ఇప్పుడే అర్థమవుతుంది. ప్రజలకు కూడా అర్థమైంది ఇప్పుడే మీ నిన్న మాట్లాడిన మాటలకి. ఏందన్నా అసలు ఈ పద్ధతి నాకు అసలు అర్థం కావడం లేదా? 100,000 కోట్లు కౌలు రైతుల దగ్గర నుంచి ఎక్కడ ఏ అపాయం జరిగినా కూడా నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు. లోకేష్ గారు ఘటన జరిగిన తర్వాత దగ్గరికి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఇట్లా నేనున్నాను మీరు బాధపడకండి అని చెప్పే వాళ్ళ మీద మీరు ఇది చేస్తారు. అంటే మంచి చేసుకునే వాళ్ళ మీద మీరు బురద జల్లే ప్రయత్నం తప్పితే స్వతహాగా చేసి ఏమి లేదా చెప్పా? కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంతో కొంత ఇస్తుంది, నీ దగ్గర డబ్బులు లేవయ్యిందా? 1 కోటి రూపాయలు ఇచ్చి కదా వాళ్ళకి, ఏమవుద్ది అంట. బాగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100,000 కోట్లు ఉన్నాయి కదా మీ దగ్గర, అప్పుడు రిస్ట్ సీఎంగా మీరే కనిపించి నేను చెప్పింది కాదన్నావు, గూగుల్లో కూడా తెలిసింది. కాబట్టి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడేది? ప్రతిసారి వస్తారు దొరికిపోతారు. మీరు నిజంగా ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో మనం ఉండాలి అని చెప్పి అనుకుంటే మీరు ఇయ్యొచ్చు కదా. నేను వచ్చిన తర్వాత ఇచ్చేది ఏంది? అప్పుడే నువ్వు ఎక్కడ జాబ్లో నుంచి చేస్తా, అప్పుడు కూడా గవర్నమెంట్ మీదే కదా, మా మీదే కదా పడి ఇచ్చేది నువ్వా? ఏదేదో మాటలు చెప్తావా? ప్రజలు ఏమైనా ఎర్రోళ్ళు అనుకున్నా నువ్వా? అబ్బా ఎర్రోళ్ళేం కాదన్నా, ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళు నీకన్నా తెలియకల్లోళ్ళు, నీ స్క్రిప్ట్ రాయించే వాళ్ళకన్నా తెలియకల్లోళ్ళు. అది తెలుసుకో నువ్వు ముందు. ఏందో ప్రతిసారి వస్తావు నన్ను ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయి ఎర్రో ముర్రో అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉంటే నన్ను నెక్స్ట్ సీఎం అని చేయండి నేను ఇస్తానంటావిందా? ఇదే అసలు అర్థం కావట్లేదు జగన్ అన్న. అబ్బే ఈ పద్ధతి ఏం బాగాలేదు అసలు.
సరేలే ఇంకొకసారి ఇలా మాట్లాడుకోకుండా ఆ రాసిచ్చే ముందు కాగితం కొంచెం మంచిగా చూసుకొని చదువుకొని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, బాగుంటది. ఇట్లా ఊరికి అట్టటి మాటలు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. జగన్ అన్న, నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి ఎట్లా అవుతావో చెప్పా. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడబాక. ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే వాళ్ళ మీద ప్రతిసారి బురద చల్లే ప్రయత్నం చేస్తావు ఎందుకు? ఆ ప్రజలు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే వాళ్ళ దగ్గర ప్రజల నోటుకాడు కూడా డబ్బులు తీసి పడేస్తా ఉండవు. నువ్వు అట్లా చేయమాక. నీ దగ్గర ఉంటే లేకపోతే గమ్ముగా అసలు ప్రెస్ మీట్ వద్దు, మనకేం వద్దు. మనకెందుక ఆ బెంగళూరు ప్యాలెస్ లో లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ప్యాలెస్ లో గమ్ము కూర్చోకుండా మనకెందుకు రాజకీయం అంట? మనకెందుకు? మనం ₹1 పెట్టలేము, ఇచ్చే వాళ్ళని కూడా మన ఇష్టానుసారంగా మాట్లాడతాము. దేనికంట? ప్రజలకి బాగుపడాలని ఏం లేనట్టుంది నీక. కాబట్టి బాగోదన్నా, ఇట్లా బాగోదు. నిజంగా నువ్వు కూడా ఇప్పుడు ఈ పాయింట్ని నువ్వు క్యాష్ చేసుకోవాలా. క్యాష్ చేసుకొని నువ్వు కూడా 100 కోట్లు ఇచ్చేసే వాళ్ళకి హ్యాపీగా నెక్స్ట్ సీఎం నువ్వే. సరేనా? ఓకే అన్న, ఏదైనా తప్పులు మాట్లాడంటే సారీ. ఓకే, బాయ్ బాయ్. జై శ్రీరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. ఒక ప్రవృద్ధురాలు ఇంకా ఏంటబ్బా రాలేదు అని చెప్పేసి అనుకుంటున్నాను, వచ్చేసిందనమాట. వచ్చి మహానాడు గురించి మహోత్తరమైన మాటలు మాట్లాడుతుంది ఈ ప్రవృద్ధురాలు. ఏదైతే నగర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేసి అక్కడ అన్ని చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయడం వల్ల నగరి ప్రజలు బహిష్కరణ చేస్తే ఓట్ల ఎలక్షన్ లో తిప్పి కొడితే డిపాజిట్లు కూడా రాలా. ఈవిడ మాట్లాడుతుంది. మహానాడంట ఒక మాయనాడంట, మహానాడంట ఒక బూతునాడంట అని చెప్పేసి మాట్లాడుతుంది. మహానాడుకి ఎవరు ప్రజలు రాకపోతే డోక్రా మహిళని తీసుకెళ్లి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మరీ కూర్చోబెట్టారంట. నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది మిస్సెస్ సెల్వమణి రోజా. మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాల చాటును పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిన తీరు బాబు గారు అది కాదు. నువ్వు చూసే ఉంటావు. అన్నయ్య, ఎందుకు పరదాల చెట్టు కాటుకుని ఎందుకు అలా వెళ్తున్నావు, ప్రజలంటే ఎందుకు నీకు భయము అని నువ్వు అడగాలి ఆనాడు. ఈరోజు మహానాడు ఇంత సక్సెస్ఫుల్ గా ఉండి ఈ 2.5 years లో చేసిన మంచి పనులు అన్ని గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటే దాని నువ్వు అక్కసి కడుపులో గడ్డలు మొలుస్తున్నట్టున్నాయి. నీకు ఆ గడ్డలు సెగ తట్టుకోలేకపోతున్నావు. ఒక పని చేయి, సీదా హాస్పిటల్కి వెళ్ళి ఒక ఏసీ రూమ్ బుక్ చేసేసుకొని ఆ ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా షలైన్ పెట్టించుకొని పడుకో. లోపల కడుపులో గడ్డలు కాస్త మొఠమాయం అయిపోతాయి. ఏంటి అర్థమవుతుందా? డోక్రా మహిళలు వచ్చి నీకేమైనా చెప్పారా? మాకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లారని చెప్పారా నీకు? ఎందుకు ఇంత దిక్కుమాలని మాట మాట్లాడతావు? అసలు నాకు కూడా అర్థం కాదు. పోనీ ఒకవేళ మహానాడు అట్రప్లాప్ అయిందనుకున్నావు, నీకు మేలే కదా. నెక్స్ట్ మీ అన్న నువ్వు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు కదా. మరి ప్రాబ్లం ఏంటి నీకు? ఎందుకు అంత కడుపులో మంట? ఎందుకు అంత కడుపులో మంట? బూతునాడేంటి? బూతునాడు అంటున్నావు. బూతునాడేంటి? నీ నోటికి అడ్డు అదుపు ఏం ఉండదా? నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? పిచ్చోడికి చేతిలో రాయిస్తే ఎవరిని కొడతాడో తెలియదంట. అట్లా మీకు గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి మీ చేతిలో పెడితే ఇష్టం వచ్చినట్టు నాశనం చేశారు రాష్ట్రాన్ని. ఈ రోజు మహానాడు గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు మాట్లాడతావు మహానాడు గురించి. సిగ్గు లేదు. ఎన్నిసార్లు చేయించుకుంటావు? ఎన్నిసార్లు ఎంత పని చేయించుకుంటావు? కొంచెమైనా ఇది ఉండాలి కదా. మానవ జన్మెత్తిదే. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం అని. బూతునాడేంటి? ఈ మైండ్ కి, ఈ బూతులు ఉండేటువంటి మైండ్ కి ఎప్పుడు బూతులే వస్తాయి అనుకుంటా. అంటే అలాంటి వ్యక్తివి అయినట్టున్నావు నువ్వు. అందుకే నీకు ఇలాంటి మాటలు వస్తున్నాయి. బూతునాడేంటి? సరే, ఒకవేళ పార్టీ మహానాడు జరిగింది, విక్రించడంలో కూడా తప్పలేదు. దానికి ఒక వే ఉంటుంది కదా. నీకు ఎందుకు చేత కావట్లేదు? నీకు స్క్రిప్ట్ రాయిచ్చేవాడు ఎవడు తల్లి? నాకు చెప్పు ఫస్ట్. అసలు అంటే వాడికంటే బుద్ధి లేదు రాసిచ్చేవాడికి. మరి నీ బుద్ధి ఏమైంది? అంత బుద్ధి మందబుద్ధితో పుట్టావా నువ్వేమైనా? కడుపులో మంట తగ్గకపోతే ఇందాక నేను చెప్పిన పని చేయి, సరేనా? నోటుకొచ్చినట్టు అడ్డదిడ్డాలుగా బాగబాక. నిజంగా రాష్ట్రం మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. దాని మీద రాయి బురద చల్లే ప్రయత్నం చేశావనుకో, బోడుగుండే నీకు. కాబట్టి గుర్తుపెట్టుకో. ఓకే? జై శ్రీరామ్.